నమస్తే అండి, వెల్కమ్ టు అల్లువారి అమ్మాయి వ్లాగ్స్ అండ్ థాట్స్. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా మిగిలిన వీడియోలు కూడా చూస్తానికైతే ట్రై చేయండి. ఇక్కడ ఈ రాధాకృష్ణుని చూసారు కదండి. ఈ కృష్ణుడు మా ఇంటికి రావడానికి నేను ఎన్ని రోజులు రోజులు కదండి, సంవత్సరాలు పెట్టి నుంచి అయితే ఎదురు చూస్తున్నానండి. నాకైతే కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి. అంటే కృష్ణుడు ఎవరికైనా నచ్చుతారండి. అది మట్టిదైనా లేకపోతే శుద్ధదైనా పాలరాయి ఉంటుంది కదండి, అదైనా ఏదైనా సరే కృష్ణుడు ఆ ముఖం అనేది చాలా కలగా ఉంటుంది కదండి. ప్రతి వాళ్ళు అనుకుంటారు కదా ఎక్కువ కృష్ణుని అయితే పెట్టుకోవాలని. నాకైతే మాత్రం చాలా ఇష్టం అండి. మా ఇంట్లో ఒక పెద్ద సైజు కృష్ణుని అయితే పెట్టుకోవాలి. మాకు ఏంటంటే ప్లేస్ అయితే ఎంత ఉండదండి. అంటే మాకు ప్లేస్ ఉంటుందండి, ఇల్లు పెద్దదే, కానీ కృష్ణుని పెట్టుకుంటానికి ఎక్కడ సెట్ అయ్యే ప్లేస్ లేదని చెప్పి నేనైతే ఇన్ని సంవత్సరాల నుంచి అయితే కొనలేదండి. ఒక సంవత్సరం క్రితం అయితే చిన్న కృష్ణుని చూసారు కదండి, అదైతే తీసుకున్నాను అనమాట. నాకైతే చిన్న కదండి, ఇలా పెద్ద సైజు కృష్ణుడు ఒక్కరు ఉంటారు కదండి, అలా అయితే ఇష్టం అనమాట. నాకు కృష్ణుడి బొమ్మ అంటే ఎంత ఇష్టమో తెలుసండి. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా ఫ్రెండ్ని మరీ అడిగి కొనిపించుకున్నానండి. నేను ఏంటంటే నా బర్త్డేకి ఏదైనా గిఫ్ట్ కావాలంటే మా ఫ్రెండ్స్ని అడిగి కొనిపించుకునేదాన్ని అండి. 10th క్లాస్ చదివేటప్పుడు మా స్కూల్కి కొంచెం దగ్గర బొమ్మలు చేసేవారండి. ఇప్పుడైతే ఇలా శుద్ధ టైప్ వస్తున్నాయి కదండి బొమ్మలు. అప్పుడు ఏంటంటే మట్టి వచ్చాయన్నమాట. అదైతే నేను మరీ దాన్ని తీసుకుని నాకు నచ్చిన కృష్ణుని అయితే కొనుక్కున్నానండి. అది చాలా ఉందన్నమాట మా ఇంట్లో. అంటే నాకు పెళ్ళయ్యాక పిల్లలు పుట్టినంత వరకు ఉందండి. తర్వాత మట్టిది కదండి పగిలిపోయింది. నేను ఏమనుకున్నానంటే పెళ్ళి అయిన తర్వాత తెచ్చేసుకోవచ్చు అనుకున్నాను. కానీ దేవుడి మొదటి పూజించి కూడదు అంటారు కదండి, అందుకని చెప్పి సెంటిమెంట్కి అయితే అనేసాను కదండి. అప్పుడే తెచ్చుకుంది నేను మా ఇంటి కృష్ణుని. అది వచ్చి బ్లూ కలర్ అనమాట. ఇప్పుడు ఎక్కువ వైట్ బ్లాక్ వస్తుంది. అప్పుడైతే కృష్ణుడు అంటే కంపల్సరీ బ్లూ కలరే ఉండేవారు కదండి. ఒక 3 సంవత్సరాల క్రితం మా మేనగోళ్ళకి హాఫ్ సారీ ఫంక్షన్ చేసామండి. అప్పుడు మా ఫ్రెండ్ని అయితే ఇన్వైట్ చేశాను అనమాట. అప్పుడు అది నాకు ఏం గిఫ్ట్ తెచ్చిందో తెలిసింది, రాధాకృష్ణ తెచ్చిందండి. తెచ్చినకంటే కృష్ణుడు చాలా ఇష్టం కదా తీసుకొని చెప్పి తెచ్చిందండి. అది కూడా ఏంటంటే దానికి కృష్ణుడు సింగిల్ దొరకదంటే సిల్వర్ తీసుకుంది అనమాట. విడిగా కృష్ణుడు అయితే లేరని చెప్పి రాధాకృష్ణుడు అయితే తెచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా అది గుర్తుపెట్టుకుని మరీ నాకు కృష్ణుడు అయితే తెచ్చిందని చెప్పి. ఇంకా నేను చాలాసార్లు అనుకున్నానండి పెద్ద సైజు కృష్ణుని కొనుక్కుందామని. కానీ ఏంటంటే నాకైతే చెప్పాను కదా మా ఇంట్లో అంతగా ప్లేస్ లేదని చెప్పి నేనైతే కొనుక్కోదండి. ఒకసారి వచ్చి వాడపల్లి కూడా వెళ్ళామన్నమాట. అంటే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది కదండి, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఎక్కువ కృష్ణుడి బొమ్మలు అయితే అమ్ముతారండి. అది చూసాను. అప్పుడు తీసుకుందామని మా బావ అన్నారు, పెట్టుకుంటే ప్లేస్ లేదు కదా, మన ఇల్లు కట్టుకున్నప్పుడు కొనుక్కొచ్చులే అన్నాడు. ఏదైనా కొంటాడండి, కానీ ఏదో ఒకటి అయితే వద్దంటాడనమాట. మనం తెచ్చుకుని ఏంటి ఎక్కడ పెడితే అక్కడ పెట్టలేం కదండి. మనం పెట్టామని కొంచెం అందంగా ఉండాలి అంటే మళ్ళీ ఎక్కడైనా పెట్టామనుకో ఏదైనా డ్యామేజ్ అవుద్దని చెప్పి వద్దన్నాడు అనమాట. నేనైతే తీసుకుందాను బేరం ఆడానికనండి. అది ఏంటంటే బాగా చాలా రేట్ అయితే చెప్పాడండి, బేరం అయితే కుదరలేదని చెప్పి వచ్చేసానండి. తర్వాత ఒకసారి మేము విజయవాడ వెళ్ళి వచ్చేటప్పుడు రోడ్ సైడ్ అమ్ముతారు కదండి ఇటువంటి బొమ్మలు అయ్యి, అక్కడ కూడా చూసామండి. అక్కడైతే కృష్ణుడు అయితే తీసుకున్నాను మా పిన్నికి అని చెప్పి. మా పిన్నికి కూడా కృష్ణుడు అంటే ఇష్టమండి. సైజు కృష్ణుడు ఉంటారు కదా మట్టివి శుద్ధవి, అవి అయితే ఇష్టం అని చెప్పి మా పిన్నికి అయితే తీసుకున్నానండి. అప్పుడు నేను తీసుకుందాం అనుకున్నాను. అప్పుడు కూడా బావన్నారు ఎందుకు మన ప్లేస్ లేదు కదా వద్దని. అది కూడా కారులో వచ్చేటప్పుడు మాకు తెచ్చుకుంటానికి ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి కృష్ణుడు అయితే ఒకటే తీసుకున్నానండి. వరలక్ష్మికి తీసుకున్నాను అనమాట. అంటే అవి శుద్ధి కదండి, చాలా జాగ్రత్తగా పట్టుకు రావాలి. ఇంకో కృష్ణుని కూడా తీసుకున్నాం అనుకోండి, తెచ్చేటప్పుడు కూడా ఇబ్బంది అయిపోద్ది అని చెప్పి అప్పుడు కూడా చూసాను కదండి. కృష్ణుని అయితే తీసుకోలేదు, కానీ నాకు ఎందుకు కృష్ణుని అంటే చాలా ఇష్టం. ఈసారి వచ్చేసి ఏంటంటే మాకు వీధిలోకి బొమ్మలు అదే ఈదులోకి వచ్చిందండి. అంటే ఒక బండి మీద ఇన్ని బొమ్మలు పెట్టుకొని వచ్చారనమాట. చాలా బొమ్మలు ఉన్నాయండి. కృష్ణుడు కూడా సైజులు ఉన్నాయి. నాకైతే చూడగానే కృష్ణుడు అయితే నచ్చింది. అన్నింటిలో బాగా హైట్ కనబడుతుంది అనమాట. ఇలా చాలా దూరం ఉందండి, దూరం నుంచి కూడా క్లియర్ కనబడుతుంది అనమాట కృష్ణుడి బొమ్మ అనేది. పిలిస్తే అప్పుడు వచ్చారు ఆయన దగ్గర ఏంటంటే చాలా బొమ్మలు అయితే ఉన్నాయండి. అంటే లక్ష్మీదేవి, రాధాకృష్ణుడు, ఏనుగులు చాలా ఉన్నాయండి. నాకు ఏంటంటే సేమ్ ఇది ఇప్పుడు నేను తీసుకునే కదా అదే సైజు కృష్ణుడు కూడా ఉన్నాడండి. కానీ నాకు కృష్ణుడి కన్నా అప్పటివరకు సింగిల్గా కృష్ణుడు తీసుకుందాం అనుకున్నదాన్ని. కృష్ణుడికి నాకు రాధాకృష్ణ అయితే నచ్చారండి. నాకు రాధాకృష్ణ అయితే తీసుకున్నాను. ఆయన వచ్చి 1300 అయితే అడిగి చెప్పాడు అనమాట. అంటే వాళ్ళు చెప్తారని మనం బేరం ఆడచ్చు కదా, నేనైతే చాలా ఎక్కువ ఆడింది. కానీ మా ఎదురింటి పిన్ అయితే బేరం ఆడింది అనమాట. చాలా తక్కువకి అయితే ఇచ్చారండి. ఎంత ఇచ్చారంటే నేను నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. ఈసారి మా బావ అయితే నేను కృష్ణుని తీసుకుంటుంటే వద్దని లేదండి. అంటే ఫస్ట్ 2 సార్లు అయితే ఎక్కడ పెడితే ప్లేస్ లేదు కదా వద్దనేవాడు. ఈసారి అయితే ఏమనలేదు. అంటే ఇంటి వరకు వచ్చిన కృష్ణుని వద్దంటే బాగోదు అనుకున్నాడేమో, కానీ లేకపోతే నేను ఫీల్ అవుతున్నానో తెలియదు కానీ తీసుకోమన్నాడు. ఇలా తీసుకుని నేను ఇంటింటి టేబుల్ మీద అయితే సెట్ చేశానండి. అసలు నాకు ఇన్ని రోజులు ఆలోచన రాలేదండి. అసలు టేబుల్ మీద పెట్టాలని, కృష్ణుని తెచ్చుకుంటే ఎక్కడ పెడతామో అనుకున్నాను. కానీ కృష్ణుడు తెచ్చిన తర్వాత అయితే మాత్రం నాకు అనిపించింది ఈ టేబుల్ మీద అయితే పెట్టాలని. నేను దీనికి ముందే తీసుకుని ఉంటే బాగుండేమో అనిపించిందండి. నాకైతే ఈ కృష్ణుని కొన్నాక 2 రోజులు అయితే ఎంత హ్యాపీగా అనిపించిందండి. ఆత్మాలకి కృష్ణుని చూసిన ఆలో నేనే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. నిజం చెప్పంటే కృష్ణుడు ఎవరికైనా నచ్చుతారండి. అలా మన ఇంట్లో కనుక అలా కృష్ణుని పెట్టుకుంటే చాలా పాజిటివ్ కూడా ఉంటుంది. మీకు కనుక మా రాధాకృష్ణుని నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మిగిలిన వీడియోలు కూడా చూస్తాను కదా, ట్రై చేయండి.